నేను ఎక్కడున్నానని అడిగేసరికి ఆవిడ, నేను మా ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఎవరో రౌడీ వెధవలు మిమ్మల్ని ఎత్తుకెళ్ళబోతుంటే నేను కేకలేయడంతో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళి పరిగెత్తారు. హలో మేము కేకలు వేయడంతో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి పరిగెత్తారు. మీరు స్పృహ లేకుండా పడున్నారు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. కృతి తన వైపు చూసుకుంది. దెబ్బలకు బ్యాండేజెస్, డ్రెస్ కూడా మార్చి ఉండేసరికి ఆవిడ, అది మీ బట్టలు బాగా తడిసిపోయాయని నేనే మా మేడం గారి బట్టలు వేసాను అంది. కృష్ణ లోపలికి వచ్చి వెనక వాచ్మెన్, కృష్ణ, అమ్మయ్య మీరు సేఫ్గానే ఉన్నారు, నేను మీ వెనకే వచ్చాను. అంతలో వాళ్ళు మిమ్మల్ని కొట్టడం చూసి పోలీసులకి ఫోన్ చేశాను మేడం. అంతలోనే వీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తుంటే చూసి వెనకే వచ్చాను. కృతి అంతా కన్ఫ్యూజన్గా ఉంది. తల తిరుగుతుంది. సుప్రజ నుండి కృష్ణకి ఫోన్. కృతి దొరికిందని చెప్పాడు. చుట్టూ చూస్తూ కృష్ణతో మనం వెళ్దామని అడిగింది. వాచ్మెన్, అయ్యో మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నారు. బయట వాన జోరు పెంచింది కాబట్టి పూటకి పడుకొని పొద్దున్నే వెళ్ళండి అన్నాడు. కృతికి సూర్య గుర్తొచ్చాడు. తనను చూసుకోమని అక్క నన్ను వదిలేళ్తే నేనేంటి చా అనుకుంటూ పైకి లేచి బయటకు వచ్చేసింది. రిషి కారిడార్లో పిల్లర్ వెనక నించుని తన్నే చూస్తున్నాడు. కృష్ణ ఫాస్ట్గా వెళ్ళి కార్ డోర్ తీశాడు. కృతి కూర్చోగానే కృష్ణ వెనక్కి చూశాడు. రిషి మంటూ తల ఊపాడు. కృష్ణ కార్ తీశాడు. వాళ్ళు వెళ్ళగానే రిషి లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. కృతి కార్లో నిద్రపోయింది. కృష్ణ కార్ని కృతి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు. మేడం అని పిలిచాడు. లేవలేదు. లోపలికి వెళ్ళి కిషోర్ని పిలుచుకొచ్చాడు. ఇద్దరు కలిసి కృతిని జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చారు. శ్రావణి ఏడుస్తూ, ఇదేంటండి అటు సూర్య ఇటు కృతి, ఏం జరుగుతుంది అనగానే కిషోర్ కృతిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి శ్రావణిని తీసుకుని హాల్లోకి వచ్చాడు. కృష్ణతో అసలు ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా. కృష్ణ రౌడీలు కృతిని కొట్టడం, వాచ్మెన్ వాళ్ళు కాపాడడం చెప్పాడు. శ్రావణి కిషోర్తో అసలు మీరే కారణం, ఆ వెంకట్రావు సంగతి పూర్తిగా కనుక్కోకుండా స్థలం కొనేశారు. కృష్ణ కార్ కీసిచ్చి వెళ్ళిపోయాడు. కిషోర్, నాకు అదే అర్థం కావడం లేదు శ్రావణి, ఇప్పుడు ఏంటి చేయడం? అసలు ఒరిజినల్స్ ఏమైనట్లు? రేపు వాళ్ళు రారు కదా, చూద్దాం అనగానే శ్రావణి కిషోర్ వైపు సీరియస్గా చూసి వెళ్ళింది. కిషోర్కి కంగారుగా ఉంది. ఎందుకంటే కృతితో పాటు తను కూడా బోలెడ్ డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. మరి నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రజ సూర్యని ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళు వచ్చేసరికి కృతి ఫుల్ ఫీవర్తో బెడ్ మీదనే ఉంది. మిత్ర వచ్చింది. అందరూ కృతి పక్కనే చేరారు. కృతి సూర్యని చూసి ఎలా ఉన్నావు అని అడిగింది నీరసంగా. సూర్య, నేను ఓకే అక్క, నువ్వెందుకు వెళ్ళావు అంత నైట్ టైంలో సింగిల్గా అని అడిగాడు కృతి చేపట్టుకొని. కృతి లేచి కూర్చుంది. అందరూ సైలెంట్. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సుప్రజ మిత్రతో, ఇప్పుడేంటి చేయడం మిత్ర, మన దగ్గర ఒరిజినల్స్ మిస్, వాళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని అడిగింది. మిత్ర, అక్క ఇక్కడ ముందు మనం కొన్ని గమనించాలి. ఒకే సైట్ ఇద్దరి పేరు మీద ఎలా రిజిస్టర్ అవుతుంది? సరే అయ్యింది, వాళ్ళెవరో తెలియాలి ముందు. అలా తెలియాలంటే ఆ సైట్ అమ్మిన అంకుల్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియాలి అంది. కిషోర్ లేడు ఇంట్లో. సూర్య, అక్క నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళు ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కృతి అక్క ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇదే విషయంలో వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చుగా అని అడిగాడు. కృతి, అది వేరు మిత్ర, అది వేరు ఇది వేరు సూర్య. ఇప్పుడు ఆ వెంకట్రావు వస్తే కానీ విషయం తేలదు. అప్పటిదాకా స్ట్రాంగ్ విట్నెస్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సుప్రజ, అంటే మన బిజినెస్ స్టార్ట్ చేయలేమా మిత్ర? డెఫినెట్లీ నాట్. వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తేవచ్చు. అండ్ ఇంకోటి, కృతి బిజినెస్ స్టార్ట్ చేశాక తెస్తే రెప్యుటేషన్ పోయే ప్రమాదము ఉంది అంది. కృతి ఏడుస్తూ, అంటే నేను ఇప్పుడు ఏం చేయలేక ఇలా ఉండిపోవాల్సిందేనా? ఎంత కష్టపడ్డాను దానికోసం. బ్యాంకు లోన్ తీసుకున్నాను. డాడీ కూడా మొత్తం ఇన్వెస్ట్ చేశారు. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చేసింది అని మిత్ర భుజంపై తల పెట్టుకుంది. మిత్ర కృతితో, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి కృతి. ఏం కాదు, మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళారుగా, రాణి చూద్దాం అంది. కాసేపు తర్వాత కిషోర్ వచ్చాడు డల్గా. కృతికి అర్థమైంది. సుప్రజ, ఏమన్నారు డాడీ? అమెరికాలో ఎక్కడికి వెళ్ళారో తెలిసిందా? కిషోర్, ఇల్లు లాక్ చేసింది అని చైర్లో కూలబడ్డాడు. మిత్ర, నేను ల్యాండ్లైన్కి చేస్తే ఎవరో లిఫ్ట్ చేశారుగా. కిషోర్, అదే ఆశతో వెళ్ళా, తాళం వేసింది అన్నాడు నీరసంగా. శ్రావణి, అంటే ఇక మనం ఎంతో కష్టపడి కట్టుకున్న హోటల్ అకాడమిషన్ వదులుకోవడమేనా అని అడిగింది ఏడుస్తూ. కృతికి పిచ్చెక్కుతుంది. దాదాపు అందరికీ అలాగే ఉంది.
4 రోజుల తర్వాత కృష్ణ రిషికి ఫోన్ చేశాడు. రిషి, మేడం ఎలా ఉన్నారు కృష్ణ? కృష్ణ, బాగా డల్ అయిపోయారు సార్. ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏమీ తినడం లేదు, అసలు తన రూమ్లో నుండి బయటకి రావడం లేదు. అందుకని రిషి, నేను ఇడియట్స్ని పోలీసులకు అప్పగించా. తర్వాత రోజు నేను బిజీగా ఉండి ఈవినింగ్ వెళ్ళేసరికి వాళ్ళని అప్పటికే బెయిల్ మీద తీసుకెళ్లారు. కృష్ణ, ఆ వెంకట్రావు కూడా అమెరికా వెళ్ళాడంటే సార్. ఎప్పుడు వస్తాడో? రిషి, ఇప్పట్లో రాడు కృష్ణ, ఎందుకంటే వాడు కావాలని ఇదంతా చేశాడు. కృష్ణ, మనం ఏం చేయలేమా సార్? రిషి, ఎందుకు చేయలేం, కాకపోతే కొంత టైం పడుతుంది. ముందు మేము మేడం కోలుకోవాలి, తర్వాత తను స్ట్రాంగ్ అవ్వాలి, అంటే తనని మోటివేట్ చేయాలి. కృష్ణ, అయితే చాణక్య సార్ని మళ్ళీ పంపుతారా? రిషి, లేదు కృష్ణ, ఆ రోజు కృతి పొజిషన్ చాణక్య కరెక్ట్, కానీ ఇప్పుడు ఆ బిజినెస్లో ఉండే వాళ్ళే రావాలి. ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు మాత్రం మేడంని వదలకు అని కాల్ కట్ చేశాడు. రిషి చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మేఘమాల అప్పటికే పిఏగా జాయిన్ అయ్యి కొన్ని నెలలు అయ్యింది. తన్ని పిలిచి గోకుల్ చంద్ర, చైర్మన్ ఆఫ్ గోకుల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాడు. మేఘ అరగంట తర్వాత వచ్చి ఈరోజు ఈవినింగ్ 7కి రమ్మన్నారు అని చెప్పింది. రిషి, సరే ఎక్కడికి రమ్మన్నారు? రిషి, సరే ఎక్కడికి రమ్మన్నారు? మేఘ, ఆయన పిఏ మేనేజ్ చేస్తా అన్నారు సార్. రిషి తన ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేశాడు. వాళ్ళు లిఫ్ట్ చేయగానే, సార్ మీకు ఫోటో పంపాను, ఇతను గత వారం నుంచి కనపడడం లేదు, ఎంక్వైరీ చేస్తే అమెరికా వెళ్ళాడని తెలిసింది. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. సీసీ ఫుటేజ్ చూసి అసలు ఇతను నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చాడా, వస్తే ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, ఏ రోజు వెళ్ళాడు అన్నీ నాకు చెప్పండి. అవతల నుంచి ఓకే ష్యూర్ అని ఫోన్ పెట్టేశాడు. రిషి ఆ రోజు ఈవినింగ్ గోకుల్ చంద్రని కలవడానికి వెళ్ళాడు. రిషి కార్ దిగి నడిచొస్తుంటే ఆయన ఆశ్చర్యంగా ఒకంత షాక్తో చూస్తున్నాడు. ఎదురెళ్ళి రిషికి సెకండ్ ఇచ్చాడు. రిషి ఆయన్ని ఫాలో అయ్యాడు. ఇద్దరు కూర్చున్న తర్వాత గోకుల్, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ మిస్టర్ రిషిక్, మీరు నన్ను కలవాలనుకోవడం నాకు చాలా ఆశ్చర్యం, ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ అన్నాడు. రిషి నవ్వుతూ, నిజానికి నేను అనుకోలేదు మిమ్మల్ని కలవాల్సి వస్తుందని. గోకుల్, ఓకే ఏం తీసుకుంటారు, కాఫీ, టీ? రిషి, ఏమొద్దండి, నేను స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తా. గోకుల్, చెప్పండి. రిషి, కేకే గ్రూప్స్, కేకే గారు ఇంకా ఆయన సంజయ్ గురించి చెప్పండి. ఆయన నవ్వుతూ, అదేంటండి, వాళ్ళ కోసమా ఇంత దూరం వచ్చారు? మీరు తలుచుకుంటే మనుషులు పెట్టి ఎంక్వైరీ చేయించుకోవచ్చు, నా దాకా రానవసరం లేదు అన్నాడు. రిషి, సార్ ఫీల్డ్ ఏదైనా, ముఖ్యంగా బిజినెస్లో ఒక బిగ్ షాట్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి ఆపోజిట్గా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళని కలవాలి. నాకు తెలిసి ఒకప్పుడు సిటీలో కేకే గ్రూప్స్ టాప్, బట్ మీరు హోటల్ బిజినెస్లోకి వచ్చాక చాలా కాలం పెద్ద పోటీనే జరిగింది, బట్ కొంతకాలానికి మీరే టాప్ పొజిషన్లోకి వచ్చారు. గోకుల్, ఇదేమంత పెద్ద విషయం కాదు, బిజినెస్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. రిషి, బట్ కొన్ని నెలలుగా గోకుల్ గ్రాఫ్ పడిపోతుంది, మళ్ళీ కేకే గ్రూప్ స్టాప్కి వెళ్తుంది అనగానే గోకుల్ ఫేస్లో ఫీలింగ్స్ మారాయి. రిషి, సార్ ఒక వ్యక్తి బలాలు బలహీనతలు అతని శత్రువులకు బాగా తెలుస్తాయి, అందుకే కేకే గ్రూప్స్ సంజయ్ గురించి మీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్నాడు కూల్గా. గోకుల్, ఇంత తెలిసిన మీరు మీ లవర్ సుకృతితో ఎందుకు విడిపోయారు? రిషి, అది నా బ్యాడ్ టైం కావచ్చు, ఎందుకంటే ఒకప్పుడు మీరే అన్నారు సుకృతితో టైం బాగున్నప్పుడు అన్నీ అనుకూలంగా నడుస్తాయి, బట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే టైం కూడా బాగోదు, గుర్తుందా అని అడిగాడు. ఆయన, గుర్తుంది, సుకృతి వెరీ వెరీ టాలెంటెడ్ చెఫ్, కేకే గ్రూప్స్ వాళ్ళు తనకి ఫ్రీడమ్ అనే ట్యాగ్ మెల్లో వేసి తను అక్కడే ఆపేశారు ఎదగనీయకుండా, బట్ నాకు అది కరెక్ట్ కాదు అనిపించింది, అందుకే తనని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చా. కోర్స్ ఇందులో నా స్వార్థం ఉంది, అంత టాలెంటెడ్ చెఫ్ ఉండడం నాకు ప్లస్ అనగానే రిషి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంజయ్ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. రిషికి కూడా షాకే. రిషి అంతా విని కొంత షాక్ ఇచ్చిన మనీ మేడ్ మోర్ థింగ్స్ అంటూ భుజాలు ఎగరేశాడు. ఆయన, అంతేనండి, బిజినెస్లో పోటీ ఎంత పనైనా చేయిస్తుంది. రిషి, సార్ అలా అనకండి, మీరు అలా కాదు కాబట్టే నేను మీ హెల్ప్ కోసం వచ్చాను. ఆయన, ఇంకేం హెల్ప్ అండి, మీకు కావాల్సిన విషయాలు చెప్పేశాగా. రిషి, చెప్పారు, అందుకే మీకోసం అంటూ విసిలేశాడు. తన బౌన్సర్లో ఒకరిని తీసుకొచ్చి గోకుల్ గారి కాళ్ళ దగ్గర పడేశాడు.
గోకుల్ షాక్. పిచ్చ కోపంతో అని పైకి లేపి చెంపలు వాయించాడు. రిషి, చాలే సార్, ఆల్రెడీ నేను ఇచ్చే తీసుకొచ్చా అంటూ చేతులు రబ్ చేశాడు. గోకుల్, రాస్కెల్, నా కూతుర్ని ప్రేమ అని నీ వెంట తిప్పుకొని ప్రెగ్నెంట్ చేసి పారిపోతావా అని ఇంకో 2 తగిలించాడు. రిషి, సార్, మీరేదో క్లారిటీ మిస్ అయ్యారు. ఇతను గోకుల్, ఎస్ రిష్విక్, మీరు చెప్పింది నిజమే అంటూ తన పిఏని పిలిచాడు. రిషి తన బౌన్సర్లకి సైగ చేయడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. గోకుల్ వాడిని పిఏకి అప్పగిస్తూ, జాగ్రత్త, నేనొచ్చి వీడి సంగతి చెప్తా అన్నాడు. అందరూ వెళ్ళాక గోకుల్ చంద్ర ఎమోషనల్గా, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్పండి, నేను మీకేం చేయాలి అని అడిగాడు. రిషి పైకి లేచి అటు ఇటు తిరుగుతూ ఆయన చేయాల్సిందంతా చెప్పాడు. అంతా విని ఆయన, రిష్విక్, నాకు డౌట్, మీరే ఇదంతా డైరెక్ట్గా ఎందుకు చేయకూడదు? రిషి, సార్, ఏదో సినిమా హీరోని, నాకేం తెలుస్తాయి మీ రెస్టారెంట్స్ గురించి? ఆయన, అలా అనకండి, ఇప్పుడు మీరు చెప్పినవి వింటే నేనే షాక్. అయినా మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, విడిపోయారు. మీరెందుకు సుకృతికి కనపడకుండా హెల్ప్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. బట్ ఒకటి, యు ఆర్ అమేజింగ్ అని రిషిని హక్ చేసుకున్నాడు. 2 రోజుల తర్వాత కృతి వాళ్ళ ఇంట్లో శ్రావణి భోజనం తీసుకొచ్చి కృతిని బతిమాలుతూ ఉంది. ఎన్నాళ్ళు చిన్నోడా ఇలా, నా తల్లివి కదూ, నా కోసం తిను అంటూ బలవంతంగా నోట్లో ముద్ద పెట్టబోయింది. కృతి విసుగ్గా, అమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి, వద్దంటుంటే వినవేంటి అంటూ ప్లేట్ని తోసేసింది. ఆమె, చూడు ఎలా అయిపోయావో, వారం నుంచి ఇదే తంతు అంటూ ఏడుస్తుంది. కృతి, మా ప్లీజ్ నా ఎదురుగా ఏడవకు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని అరిచింది. ఈలోపు కృష్ణ వచ్చి కృతితో, మేడం, మిమ్మల్ని కలవడానికి గోకుల్ చంద్ర గారు వచ్చారు అని చెప్పాడు. కృతి, ఎవరిని కలవను, వెళ్ళిపోమ్మను అంది చిరాగ్గా. కృష్ణ, మేడం, ఆయన గోకుల్ హోటల్స్ చైర్పర్సన్ అని ఆగాడు. కృతి ఆశ్చర్యంగా, ఆయన అంటూ వెంటనే లేచి బయటకెళ్ళింది. ఆయన గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చున్నాడు. కృతి ఆయన్ని చూసి, సార్, మీరా అంటూ కూర్చుంది. ఆయన, నేనే సుకృతి, ఆఫ్టర్ లాంగ్ టైం అన్నాడు. కృతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన, ఆ రోజు నా ఆఫర్ వద్దన్నావు, రియల్లీ నేను షాక్ అయ్యాను. అంత శాలరీ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసావు. కృతి, ఓ, ఆ రోజు మీరు అన్నారుగా టైం గుడ్ బ్యాడ్ అని, ఆ రోజు నాకు అర్థం కాలేదు, బట్ ఇప్పుడు అర్థమైంది అంది డల్గా. ఆయన, నో సుకృతి, నేను నిన్ను పరామర్శించాలనో విమర్శించాలనో రాలేదు. మొన్న న్యూస్ చూశాను, ఆ గొడవ చూశాను. ఒక ఆడపిల్ల తనకు వ్యతిరేకంగా సిచ్యువేషన్స్ ఎదురైతే ఎలా ఫేస్ చేస్తుందో, ఓడిపోయాని తగ్గుతుందో, లేదు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదురిస్తుందో అని తెలుసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే నా కూతురు నీ వయసే, చాలా యాక్టివ్, నీలాగా. తనకి భరించలేనంత పెద్ద సమస్య వచ్చింది. తను డల్ అయింది, పోరాడలేక చివరికి పిచ్చిదై మెంటల్ హాస్పిటల్లో చేరింది. కృతికి ఫేస్లో ఫీలింగ్స్ మారాయి. ఆయన, అందుకే మొన్న నీకు సమస్య ఎదురైంది, నువ్వు ఎలా ఫేస్ చేస్తున్నావో తెలుసుకోవాలని వచ్చాను. బట్ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. కృతి, ఏమని సార్? ఆయన, నువ్వు కూడా ఓడిపోవడానికి రెడీ అయ్యావని. కృతి, సమస్య ఒక్కటైతే ఎదిరించగలం, నాకు చుట్టూ సమస్యలే, ఏం చేయమంటారు? ఆయన, చూడు సుకృతి, సమస్యలు ఏవైనా కానీ ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. కృతి, ఉన్నా అవి వెతికేంత ఓపిక సహనం లేవు సార్ అంది విరక్తిగా. ఆయన, సరే, నీ సమస్య చెప్పు, పరిష్కారం నేను వెతుకుతా. కృతి, అందువల్ల మీకు లాభం? ఆయన, ఆ కూతురికి ఆనాడు ఎటు పరిష్కారం చూపలేదు, బట్ ఈ కూతురికైనా హెల్ప్ చేద్దామని. కృతి, సరే చెప్తాను అని రిషి విషయం తప్ప అన్నీ చెప్పింది. ఆయన విని, సో ఆ వెంకట్రావు వస్తే కానీ విషయం తేలదు. ఆయన ఒకవేళ ఎప్పటికీ రాకపోతే? కృతి షాక్గా చూసింది. ఆయన, సుకృతి, చెప్పి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలుస్తుంది, చెప్పకుండా పారిపోతే అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. కృతి, అందుకే సార్ నేను నిర్ణయించుకున్నా, కొంతకాలం చూసి నేను కూడా శాశ్వతంగా పారిపోవాలని. ఆయన, సరే, ఎటు కొంతకాలం అంటున్నావు కాబట్టి నేను కొన్ని సలహాలు చెప్తా, నీకు నచ్చకపోయినా ట్రై చేయి అన్నాడు. కృతి, సరే చెప్పండి. ఆయన, మనం అనుకున్నవి జరిగినప్పుడు, అంటే టార్గెట్స్ పెద్దవి అయినప్పుడు చిన్న టార్గెట్స్తో అడ్జస్ట్ అవ్వడమే. కృతికి అర్థమైంది. ఆయన, నువ్వు అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొత్తగా ట్రై చేయి.
యూ హ్యావ్ దట్ క్రియేటివిటీ. వేగన్ ఫుడ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేయి. కారణం, ఈ మధ్య కొంతమంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టి నాన్ వెజ్ వదిలేసి వెజిటేరియన్స్గా మారారు. అలాంటి వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వవు. ఇది నీకు తెలుసు. ఫాస్ట్ డెలివరీ విత్ టార్గెట్స్. ఇంత టైంలో డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళ మనీ వాపస్ అని చెప్పు. నువ్వు కూడా ఒక ఓనర్లా కాదు, ఒక కస్టమర్లా మారు. వాళ్ళలో చేరి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకో. నీకు 24 గంటల టైం కాదు, టార్గెట్ కావాలి. సో సుకృతి, నేను చెప్పిన వాటికి నీ తెలివి, శ్రమ కలుపు. విజయం నీదే. కృతి, మీరు చెప్పిందంతా చేయడానికి నేను రెడీ కానీ అంటూ ఆగిపోయింది. ఆయన, నాకు అర్థమైంది. నువ్వు బ్యాంక్ లోన్ తీసుకున్నావు. వాళ్ళ ప్రెషర్ ఎక్కువైతే నువ్వు డిస్టర్బ్ అవుతావు, అంతేనా? కృతి ఏం మాట్లాడలేదు. ఆయన నవ్వుతూ చెక్ బుక్ తీసి 30 lakhsకి సైన్ చేసి ఇచ్చాడు. కృతి అది చూసి, నో సార్, వద్దు. ఆయన, ఇది నేనేమీ ఫ్రీగా ఇవ్వడం లేదు, అప్పు అనే అనుకో అంటూ కృతి చేపట్టుకొని చేతిలో చెక్ పెట్టాడు. ఆయన, మళ్ళీ చెప్తున్నా, టైం బాగోలేదు, బట్ యూ షుడ్ చేంజ్ యువర్ టైం అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అదండి సంగతి. అసలు ప్రేమలో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. కృతి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది. గోకుల్ చంద్రయ్య చెప్పినట్టు వేగన్ ఫుడ్స్ స్టార్ట్ చేసింది. క్లిక్ అవ్వడానికి టైం పట్టిన సహనంతో వెయిట్ చేసింది. మంచి రిజల్ట్ వచ్చింది. అంతే. టార్గెట్స్ నెమ్మదిగా పెంచింది. 6 నెలలు గిర్రును తిరిగాయి. అప్పటికే బ్యాంక్ లోన్ సగం తీర్చింది. ఒకరోజు రిషి తన ఫామ్ హౌస్కి వచ్చాడు. లోపలికి వెళ్ళేసరికి ఒక అతన్ని చైర్కి కట్టేసి కూర్చోబెట్టారు. ఆయనే సదరు సైట్ యజమాని వెంకట్రావు. రిషి ఆయన్నే కోపంగా చూస్తూ ఎదురుగా ఉన్న చైర్లో కాదు, మీద కాలేసుకొని కూర్చున్నాడు. రిషిని చూస్తుంటే ఆయనకి పై ప్రాణాలు పైన పోతూ ఉన్నాయి. రిషి హ్యాండ్స్ మడుస్తూ, చెప్పండి, ఎవరు చెప్తే మీరు ఇదంతా చేశారు? ఆయన, నేనేం చేశాను అని అడిగాడు భయపడుతూనే. రిషి పైకి లేచి లాగిపెట్టి ఒక్కడిచ్చాడు. పాపం వెంకట్రావు అంకుల్కి చుక్కలు కనపడ్డాయి. రిషి, వయసుకు గౌరవం ఇచ్చి ఒకటిచ్చా అంటూ కాలర్ పట్టుకొని, ఆ రోజు రౌడీలు వేసుకొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు కృతిని వదిలేయమని. వదలలేదు, వదలను కూడా. అయినా నన్ను ఎలా మర్చిపోయావు? కృతికి ప్రాబ్లం వస్తే వెనక రిషిగాడు అప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఆ సైట్ని ముందు కృతికి అమ్మావు, తర్వాత ఏమైంది అని అడిగాడు కళ్ళల్లోకి చూస్తూ. ఆయన రిషి వైపు చూస్తూ మంచినీళ్ళు అని సైగ చేశాడు. రిషి వాటర్ బాటిల్ తెచ్చి మూత తీసి అంకుల్ నెత్తి మీద పోశాడు. ఆయన తెల్లబోయి చూశాడు. రిషి, ఉఫ్ అంకుల్, నా చిన్ను ఇంతకన్నా బాగా తడిసింది వానలో ఆ రోజు, ఇంతకన్నా భయపడింది అంటూ చేయి చాపగానే ఒకతను దుడ్డు కర్ర తెచ్చి ఇచ్చాడు. రిషి దాన్ని చేత్తో రుద్దుతూ, అబ్బో చాలా గట్టిగా ఉంది అంకుల్ అంటూ ఎత్తి కొట్టబోయాడు. ఆయన కేక పెట్టాడు, చెప్తా అని. రిషి, ఏంటో అంకుల్, ఆయుధాలని వాడితే గానీ పని కావడం లేదు అని ఆయన వైపు చూశాడు. ఆయన, నేను కావాలనేదంతా చేశాను. నా వెనుక ఎవరూ లేరు. కిషోర్కి ఉన్న డబ్బు మీద వ్యామోహం నాకు కలిసి వచ్చింది. అసలు నేను నిజానికి కృతికే అమ్మాను. తర్వాత వచ్చిన వాళ్ళు నా మనుషులే. ఆ పేపర్స్ కూడా నేనే క్రియేట్ చేశాను. రిషి మళ్ళీ ఇంకోటి పీకి, దీనివల్ల నీకేంటి లాభం? అక్కడ ఆల్రెడీ వాళ్ళు హోటల్ కట్టేశారుగా. ఆయన, అది నేను వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చా. ఆ విషయం తెలిసి కిషోర్ వచ్చాడు. కానీ నేనే ఇలా చేశా అని తెలియక లీజ్ తీసుకున్న వాళ్ళు ఒప్పుకోరుగా, అందుకే కిషోర్ని కొట్టి తరిమేశారు. రిషి, అబ్బబ్బబ్బా, ఏమన్నా ప్లాన్ చేశావు అంకుల్? మా మావ కకుర్తిని అడ్డం పెట్టుకొని అన్నన్న తప్పు కదా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించాడు. పాపం ఆ అంకుల్కి బుగ్గలు పూరిల్లా పొంగాయి. రిషి, సరే, జరిగిందేదో జరిగింది, నువ్వేం చేస్తావంటే అంటూ చిటికేశాడు. వెంకట్రావు అంకుల్ అక్కడ మాయమై కృతి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ముందుగా మన కక్కుర్తి కిషోర్ అంకుల్కి బీపీ పెరిగింది. ఆయన్ని 6 నెలల తర్వాత చూసేసరికి అంతే, కాలర్ పట్టుకుని కళ్ళు దాగిన కోతలా ఊగిపోయాడు. కృతికి షాక్. ఆయన్ని చూసేసరికి ఆయన కృతికి సైట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇచ్చి సారీ అని చిన్న పదంతో, నేను చేసిన పెద్ద తప్పును క్షమించమని అడగడం లేదు. నేనేదో డబ్బు మీదున్న వ్యామోహంలో మీ నాన్నని నిన్ను మోసం చేశాను. కృతి కోపంగా, డబ్బు మీద వ్యామోహంతో అని చెప్పేస్తే మీరు చేసినవన్నీ మర్చిపోతామా అని అడిగింది. కిషోర్, ఆ రోజు నీ అంతటా నువ్వే వచ్చావు, నేనేమైనా అడిగానా నిన్ను అంటూ 2 పీకాడు. ఆయన కృతితో, నేను చేసిన దానికి నీకు చాలా నష్టం వాటిల్లింది.
అందుకే ఆ బిల్డింగ్లో వాళ్ళని ఖాళీ చేయించాను. ఇంకా ఆ సైటు, నువ్వు కట్టుకున్న హోటల్ అన్నీ నీవే. అంతేకాదు ఈ 6 నెలల్లో నీకు రావాల్సిన ఇన్కమ్ నా వల్లే ఆగిపోయింది కాబట్టి అంటూ కొంత అమౌంట్ కూడా ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కృతి ఆనందంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టింది. అంతే, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అలా మన చెఫ్ పాప ఎన్నో రెస్టారెంట్స్ బ్రాంచులు పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఒకరోజు కృతి రెస్టారెంట్లో బిజీగా ఉండగా గోకుల్ చంద్ర వచ్చారు. కృతి ఆయన్ని చాలా గ్రాండ్గా రిసీవ్ చేస్తుంది. ఆయనతో, సార్, ఆ రోజు మీరు వచ్చి నన్ను డిప్రెషన్లో నుండి బయటకు లాగకపోతే నేనేమైపోయేదాన్నో అంది భావోద్వేగంగా. ఆయన, అందుకేగా నీకు నా నుంచి గిఫ్ట్ అంటూ కార్ కీస్ ఇచ్చాడు. కృతి, అయ్యో సార్, నేనే మీకు గిఫ్ట్గా ఇవ్వాలి ఏదైనా కానీ మీరు. ఆయన, లేదమ్మా, నువ్వు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చిన రోజే ఫిక్స్ అయ్యా నీలో ఆత్మస్థైర్యాన్ని తగిన గిఫ్ట్ ఇవ్వాలని అంటూ కృతిని బయటకు తీసుకెళ్ళాడు. బయట రోల్స్ రాయిస్ కార్. అది చూసి పాప షాక్. ఆయన కృతి తల నిమురుతూ, ఈ డిజర్వ్ ఇట్ అనేసి వెళ్ళిపోయాడు. రిషి చెప్పడం ఆపి అందరి వైపు చూశాడు.